హైకోర్టు గత ప్రభుత్వంలో వచ్చి అంటే ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఆఖరికి స్వామివారి దర్శనానికి వచ్చిన వాళ్ళకి సాల్వాలు కప్పితే అది పట్టు సాల్వాలు కావు, పాలిస్టర్ అని, అలాగే కల్తీ నెయ్యి. పరకామణిది పెద్ద స్కామ్ కాదంట. అది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. దాన్ని ఒత్తాసు పలుకుతూ మాజీ మంత్రి పేర్ని నాని గారు కూడా అసలు జగన్ ఏమన్నారు, ఏం మీరు ఎందుకు అవుతున్నారు ఆయన అన్నాడు. ఇక్కడ చూస్తే ఏపీ హైకోర్టు ఏమి స్టేట్మెంట్ ఇచ్చిందంటే, పరకామణిలో చోరీ సాధారణ దొంగతనమా? ఇది సాధారణ దొంగతనమా? స్వామివారికి ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి ఏడ్చుకోర్చి ఎన్ని రైళ్లు మారి ఎన్ని మైళ్ళు దాటి వచ్చిన భక్తులు వాళ్ళ యొక్క ముడుపుల రూపంలో వేసిన హుండీలో ఆదాయాన్ని అది కక్కుర్తిపడి దుబ్బేస్తూ ఉంటారా? ఇలా తీసి ఆ పంచుల్లోనూ ఎక్కడోనో దాచుకొని. సో అంటే కెమెరాలు ఉన్నాయని కూడా భయం లేకపోతే చూసారు, విచ్చలవిడితనం అంటారు దాన్ని. అది ఉద్యోగం అయితే అవ్వచ్చు, ఎవడైనా అవ్వచ్చు. సో అలాంటివి చేస్తే అది సాధారణ దొంగతనం ఎలా అవుతుందండి? మన పులివెందుల ఎమ్మెల్యే గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. అది పెద్ద స్కామ్ కాదు. వాడేది ఇబ్బందుల్లో ఉండి దొంగతనం చేయొచ్చా? బ్యాంక్ ఎంప్లాయీ ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు. సరే నాకు ఇబ్బందులుగా ఉంది, నాకు ₹1,00,000 అర్జెంట్ అవసరం అని చెప్పి బ్యాంకులో డబ్బులు తీసుకెళ్ళి ఖర్చు పెట్టేసి మళ్ళీ ఆడెవడో ఇచ్చాక అప్పుడు తెచ్చి కలిపేస్తాడా? అది యాక్సెప్టబుల్లా? అంటే చూడండి, దొంగతనాన్ని కూడా నేరాన్ని కూడా సాధారణం చేసేసే స్థాయికి తీసుకొచ్చేస్తున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. దానికి చాలామంది ఇప్పటికీ చప్పట్లు కొట్టేసి ఒత్తాసు పలుకుతుంటే అటు ఎటు వెళ్తుంది? ఇంతకుముందు కూడా అలాగే 2019 ఎన్నికలకు సంబంధించి కూడా ఆయనకి ఆ మెజార్టీ రావడానికి కొంతమంది ఎట్లా ఆయన ఓటేశారంటే, ఎవడు తప్పు చేయలేదు, అది ఆన్సరా? ఎవడు నేరం చేయలేదు, ఎవడు తినలేదు, అదే. అంటే మనుషుల యాటిట్యూడ్, మనుషుల ఆలోచన విధానం ఎలా మారిపోతుంది చూడండి ఒక్క మనిషి వల్ల. ఇప్పుడు ఇది పెద్ద దొంగతనం ఏముంది, పెద్ద ఆడేదో పాపం అవసరం కూడా తీసుకెళ్ళాడా, దొంగతనం కాదా? చూడండి, 1 కోటి మంది భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి, మనుషులతో కానుకల లెక్కింపు విధానానికి స్వస్తి పలకాలి, హైకోర్టు కీలక వ్యాఖ్యలు. కరెక్టే కదా? ఇంకా మనుషులతో లెక్క పెట్టించిన అంటే ఒకరిద్దరు దొంగ విధవల వల్ల యావత్ టీం అంతటికి చెడ్డ పేరు. ఇంకా టెక్నాలజీ ఇప్పుడు వస్తున్నాయి. ఇప్పుడు ఏటీఎంలో మీరు చూడండి, నోట్లు పెడితే 100ది 100గా తీసుకుంటుంది, 200 200గా తీసుకుంటుంది, 500 500గా తీసుకుని లెక్క చూపిస్తుంది కదా. ఆటోమేటిక్ టెల్లర్ మిషన్ ఏదైతే ఉందో అది. అంత టెక్నాలజీ వచ్చినప్పుడు ఇంకా మీరు మనుషులు లెక్కింపు పెట్టడం ఏంటి? ఏ టెక్నాలజీ వాడాలి కదా మీరు అని చెప్పి హైకోర్టు మొట్టికాయలు వేసింది. సో దీన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా యాక్సెప్ట్ చేశారు. కరెక్టే, హైకోర్టు అన్నది మనం ఇంకా మనుషులు చేయడం ఏంటి, ఇది యాక్సెప్టెన్స్ అంటే. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనుకోండి ఆ స్థానంలో, హైకోర్టుకి ఏం తెలుసు మా సమస్యలు, టెంపుల్లో ఆ లెక్కింపు సమస్యలు వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు ఏదో మాట్లాడతారు, అది దాన్ని మెల్లిమెల్లిగా చేస్తాం, ఏదో చెప్తాడు. అది కాదు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, కరెక్టే, ఆ టెక్నాలజీ వాడి మనము దాన్ని రెక్టిఫై చేయాలి, ఓవర్కమ్ అవ్వాలి. నిజంగా కొన్ని సిస్టమ్స్లో కంప్యూటరైజ్ లేకపోతే ఈ సీసీ కెమెరా లేకపోతే ఎన్ని జరిగేవో ఒకసారి ఊహించుకోండి. లక్కీ భాస్కర్ సినిమా టైప్లో అప్పట్లో ఆన్లైన్ లేకపోయినప్పుడు బ్యాంకులో ఎన్ని లావాదేవీలో ఎన్ని స్కామ్లో ఇంకా చెప్పలేం. బయటికి ఒక ఎగ్జాంపుల్గా సినిమా తీశాడు, అది చాలా జరిగాయి. హర్షద్ మెహతా ది బిగ్ స్కామ్, ఇండియన్ చరిత్రలోనే ద స్కామ్ అనమాట, 92. సో ఇక్కడ హైకోర్టు ఒక్కసారి ఏమైనా ముట్టికాయలు వేసి చూద్దాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పరకామణిలో చోరీలను ఇళ్లల్లో జరిగే సాధారణ దొంగతనంగా చూడడానికి వీల్లేదు. ఇళ్లల్లో జరిగితేనే మనం కేసు పెడతాం, అది పెడతాం, బాబు మాకు ఇప్పించండి అని అంటాం. అలాంటిది స్వామివారి హుండీలోనివి అంటే ఎంతమంది, ఎన్ని కోట్ల మంది మనోభావాలు ఒక్కసారి. ఆయనకి అవసరం లేదుగా, ఎందుకంటే ఆయన డిక్లరేషన్ ఇవ్వడు, అక్కడ వరకు చెప్పులతో వెళ్ళిపోతాడు, లెక్కలేదు ఆయనకి. సరే, స్వామిపై భక్తి శ్రద్ధలతో భక్తులు కానుకలు సమర్పిస్తారని గుర్తు చేసింది. అవి దొంగతనానికి గురైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని కూడా పేర్కొంది. ప్రస్తుత కేసులో చూడాల్సిన కానుకల విలువ ఎంతని కాదని భక్తుల మనోభావాల కోణంలో చూడాలని కూడా వ్యాఖ్యానించింది. వాస్తవమే కదా, ఇది పెద్ద కేసు కాదే, 100 కోట్లు పెద్ద స్కామ్ కాదంట. అంటే ఎలాంటి మనుషులు తిరుగుతున్న సొసైటీలో మనం ఉన్నామో ఒకసారి అర్థమవుతుంది.
అలాగే మనుషులతో కానుకలు లెక్కించే విధానానికి స్వస్తి పలికేందుకు ఇదే సరైన సమయం తేల్చెప్పింది. దీన్ని ఆధునీకరించాలని డిసైడ్ చేసిందంట. సాంకేతికను అందిపుచ్చుకొని కానుక లెక్కింపు విషయంలో యంత్రాలు, కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించే అంశాన్ని పరిశీలించాలని తిరుమల తిరుపతి దేవస్థానానికి సూచించింది హైకోర్టు. అంటే ఇలాగా ఉపయోగిస్తే ఇప్పుడు చూసారా, 10 మంది చేయాల్సింది కంప్యూటర్ ఒక పని చేసేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా 1000 మంది చేయాల్సింది ఒకటి సింగిల్గా చేసేస్తుంది. ఎట్లా? దానికి ఒక సిస్టమ్ అప్డేట్ అవుతూ వస్తుంది కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా. సో అట్లాంటి టెక్నాలజీని ఇంకా వాడుకోకుండా పాత చింతకాయ పచ్చడిలాగా ఇంకా ఒకప్పుడు కాయిన్స్ ఉన్నప్పుడు జల్లెడలు పెట్టేవారంట. పావలాకు ఒక జల్లెడ, ₹1 జల్లెడ, 10 పైసలకు జల్లెడ పెట్టి జల్లించి అవన్నీ ఒకదాన్ని వేరు చేసి లెక్కించేవారట. ఇంకా అందులో ఎన్ని సెట్టింగులు ఉండేవో అప్పుడు, కెమెరాలు కూడా లేని రోజుల్లో. సో ఇంకా ఆ పాత చింతకాయ పచ్చడికి స్వస్తి పలికి ఈ ఆటోమేటిక్ టెల్లర్ మెషిన్స్ ద్వారానో లేదా దానికి కృత్రిమ మేధ యాడ్ చేసి చేయాలని సూచించింది. దాన్ని ప్రభుత్వం స్వీకరించింది, త్వరలోనే చేయబోతుంది.